మరి నేను మీకు తెలుసని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను మీ సంఘస్థురాలనే, కాకపోతే మా తెనాలి సంఘం. మరి నేను ఈ సాక్ష్యం ఇక్కడ పంచుకోవడానికని వచ్చాను, ఎందుకంటే మీరందరూ కూడా నా కోసం ఎంతో భారం కలిగి విజ్ఞాపన ప్రార్థన చేశారు. మరి దేవుడు మీ ప్రార్థన అంతా ఆలకించి మరి నాకు ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చి ఈరోజు నన్ను సజీవురాలుగా శక్తిమంతురాలుగా ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి నిలబెట్టాడని అనుకుంటున్నాను. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి నాకు చిన్నగా చెస్ట్ మీద గడ్డ ఉంటే చూపించుకున్నాను. పాలగడ్డ ఏం కాదని అన్నారు. సరేలే అని నేను పట్టించుకోలేదు. సంవత్సరం గడిచిపోయింది, కానీ మరలా నాకు చూపించుకోవాలనిపిస్తుంది. సరే ఎందుకైనా మంచిదని చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి కొంచెం తేడాగా అనిపిస్తుందమ్మా, సర్జరీ చేస్తామని చేశారు. తర్వాత సర్జరీ బాగానే జరిగింది. మరి సర్జరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి నాకు క్యాన్సర్ అని చెప్పారు. అయితే క్యాన్సర్ అని చెప్పారు. మరి నేను మళ్ళీ ఆపరేషన్ చేయాలని అన్నారు. యేసయ్య మరి ఎలా ప్రభువా, ఇలా ఏంటి ప్రభువా, మరి నేను చిన్నప్పటి నుంచి నీ సన్నిధిలోనే ఉన్నాను, నేను కలిగి ఉన్నాను, మరి నాకు ఈ స్థితి ఏంటి ప్రభువా, నేను చాలా కృంగిపోయాను. మరి నేను ఎంతో బాధలో వేదనలో ఉన్నాను. మళ్ళీ సర్జరీ ఏంటి, మళ్ళీ ఎవరు చూస్తారు, మళ్ళీ నా పరిస్థితి ఎలా ఉండిద్ది అని నేను ఎంతో బాగా ఏడుస్తున్నాను, బాగా బాధపడుతున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను. మరి ఆ సమయంలో పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఇలాంటి కదమ్మా, ఏం కాదు, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేస్తాను, మీకోసం అందరూ ప్రార్థన చేస్తున్నారు అని ప్రార్థన చేశారు. మరి ఆ ప్రార్థనలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తా ఒక మాట చెప్పారు. మరి ఇది పాపం వలన కాదు, పితరుల శాపం వలన కాదు, దేవుని మహింపరచడానికి అని యేసయ్య ఒక గుడ్డివాని గురించి చెప్తాడనమాట బైబిల్లో. ఆ వాగ్దానం పలికి పాస్టర్ గారు ప్రార్థన చేశారు. మరి నేను దాన్ని నమ్మాను. అవును ప్రభువా, నేనైతే నీ బిడ్డని, నీ రక్తంలో కడగబడి ఉన్నాను, నా భర్త కూడా నీ రక్షణ పొంది ఉన్నాము, మేము మా కుటుంబం నీ సన్నిధిలో ఉంది నా ప్రభువా, మమ్మల్ని విడిచిపెట్టుకో, ఇది నీ నామానికి మహిమకరంగానే ఉండాలి, ఈ రోగం వచ్చినప్పటికి కూడా అని నేను ప్రార్థన చేసుకుని ధైర్యంగా ఆపరేషన్కి వెళ్ళాను. మరి ఆపరేషన్లో కూడా దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. రెండోసారి కూడా మరి ఆపరేషన్ అయిపోయినాక కీమోస్ పెట్టాలి, రేడియేషన్ చేయాలని చెప్పారు. అయితే ఆ సమయంలో మా ఆంటీ వాళ్ళ అబ్బాయి మా ఇంటి దగ్గర ఉంటున్నాడు జ్వరం వచ్చి. అమ్మో, కీమోస్ అంటే చాలా భయంకరంగా ఉండిద్ది, కీమోస్ అంటే చాలా నువ్వు అస్సలు తట్టుకోలేవు అని అన్నాడు. మరి నా ఆరోగ్య పరిస్థితి నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇదివరకు సన్నగా ఉన్నా నేను చాలా హుషారుగా పని చేసుకుంటూ అన్ని పనుల్లో పాల్గొనేదాన్ని. కాకపోతే నాకు ఎప్పుడైనా తలకాయ నొప్పి వచ్చి వాంతి అయితే మాత్రం అస్సలు ఆ రోజంతా నేను కాసేపట్లో ఏమైపోతాను అన్నంత బలహీనరాలను అయిపోయేదాన్ని. మరి నా ఆరోగ్య స్థితి ఇది కదా నా ప్రభా, మరి కీమోస్ అంటే నాకైతే అస్సలు తెలియదు, మరి అది నేను ఎలా ఎదుర్కోవాలి. డాక్టర్ గారు కూడా అన్ని సైడ్ ఎఫెక్ట్లు చెప్పారు. మరి దానికి తోడు నేను ఆపరేషన్ చేసుకుని ఐసీలో ఉన్నప్పుడు ఆ రాత్రి ఒకళ్ళు కీమోస్ వల్ల ఒక ఆయనకి ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి, ఒక ఆమెకేం బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోయి 4% ఉంది, వారు ఐసీలో ఉన్నారు. మరి సార్ గారు చెప్తే సైడ్ ఎఫెక్ట్లు అవి కూడా చెప్పారు. మరి నా పరిస్థితి ఎలా ఉండిద్దో, నేనేం చెయ్యాలి ప్రభా అని, నువ్వే నాకు తోడుండని ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను. అయితే దేవుడు నాకు ఎంతగానో తోడున్నాడు. ఆ రోజు కీమోస్కి ఫస్ట్ రోజు వెళ్ళేటప్పుడు నేను ప్రతిరోజు వాగ్దానం చూసుకుంటాను ఫోన్లో. ఆ రోజు వాగ్దానం ఏంటంటే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శ్రమలు కొంతకాలమే మిమ్మల్ని పరిపూర్ణ చేసి స్థిరపరుస్తానని వచ్చింది. అవును ప్రభా, శ్రమలు కొంతకాలమే, మరి నువ్వే నాకు తోడుండాలి. 6 నెలలు ట్రీట్మెంట్ అన్నారు, నన్ను పరిపూర్ణగా చేసి నీ సన్నిధిలో స్థిరపరుచుకుని సాక్షిగా ఉండని ఈ ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. అలానే నాకు మంచిగానే కీమోస్ జరిగింది. 20 రోజులకు ఒకసారి 4 కీమోస్ అయిపోయినాయి. మరలా 4 కీమోస్లో మందు మార్చారనమాట. మందు మార్చేసరికి ఇంకా భయంకరంగా ఉంది నా పరిస్థితి. అయితే అక్టోబర్ నెలలో మరి ఆ సమయంలోనే నా భర్తకి బాగాలేదు, నాకు కొంచెం నడువు నొప్పి. అయితే మరి మా కుమారుడికి అయితే టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 3 మంచాల మీద పడుకున్నాం, ఏం చేయాలో తెలియట్లేదు. నా భర్త అయితే ఆ మంచం మీద నుంచి ఈ గదిలోకి రావడానికి కొంచెం దూరం నడిస్తేనే అలా నడిస్తేనే నడవగలుగుతున్నాడు. మరి ఇదేంటి ప్రభువా, ఈ పరిస్థితి ఏంటి? ఇప్పటికే మా బంధువుల్లో మీరు పొద్దాక ప్రార్థన చేసుకుంటున్నారు, మీకు అన్ని శోధనలు ఏంటి, రోగాలు ఏంటి అంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ రోగాలతో అయితే మేము నశించిపోకూడదు. ఈ నిందన అవమానం మా కుటుంబం నుంచి కొట్టివేయని నేను బలంగా ప్రార్థన చేసుకుని ధైర్యంగా ఉన్నాను.
మరి దేవుడు నా చెయ్యి విడిచిపెట్టకుండా నా ట్రీట్మెంట్ అంతట్లో తోడుండి నాకు మంచి రిపోర్ట్ ఇచ్చాడు. స్కానింగ్లో కూడా మరి పర్సంటేజ్ తెలిసిద్దంట. ఆ రిపోర్ట్లో పర్సంటేజ్ ఎంత ఉంది సార్ అంటే, అసలు నీకు ఏం లేదమ్మా, మొత్తం తగ్గిపోయింది, మామూలుగా అయితే నెలకి ఇస్తాము, నీకు 3 నెలలకి ఇస్తున్నాము, 3 నెలలకోసారి వచ్చి కనిపించని చెప్పారు. మరి దేవుడు నా విషయంలో గొప్ప కార్యాన్ని చేశాడు. పాస్టమ్మ గారు కూడా మా కోసం ఎంతో ప్రార్థన చేశారు. ప్రతిరోజు ప్రార్థన చేశారు. ఒకవేళ బాగాపోతే నేను ప్రార్థన చేసుకోకుండా పనుకున్నప్పుడు అనుకునేదాన్ని, నా పక్షాన పాస్టర్ గారు ఏసైకి చెప్తారు కదా, ఏసై నా మాట వాళ్ళ ప్రార్థన ఆలకించి నన్ను బాగు చేస్తాడు, నాకు తోడుగా ఉంటాడనే ధైర్యంగా ఉంది. మరి అందు నిమిత్తం పాస్టర్ గారు వాళ్ళకి ఎంతో కృతజ్ఞతరాలు నేను. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేశారు. మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. మరి మా అబ్బాయి కూడా 10వ తరగతి చదువుతున్నాడు, పరీక్షలు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. ఆ బిడ్డ కూడా రక్షణ పొందాలని సిద్ధపడుతున్నాడు. మరి ఆ రక్షణ సమయం కూడా దేవుడు ప్రత్యేకంగా ఇవ్వాలని మా అందరి కోసం మీరు ప్రార్థన చేయమని మరొకసారి అడుగుచున్నాను. ఇదే నా సాక్షి.